14వ శ్లోకము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. కొంచెం ఆలస్యమైనందుకు క్షంతవ్యులమండి. ఈ శ్లోకాలన్నీ కూడా మధ్యలో కొంతకాలం ఆగిపోయాయి, ఏమనుకోవద్దు. సరే, 14వ శ్లోకంలోకి అడుగు పెడదాం. ఈ 14వ శ్లోకంలో శివకుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దండపాణి, శక్తిధరుడు, షణ్ముఖుడు, ఇలా అనేక పేర్లతో, కార్తికేయుడు, స్కందుడు, ఈ నామాలన్నీ తలుచుకుంటే చాలండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్ల మనకి ధైర్యము వస్తుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, కుజదోషాలు తొలగిపోతాయి, గ్రహగతులన్నీ కూడా చక్కగా ఉంటాయి. అటువంటి శివకుమారుడు ఎలా ఉన్నాడు అంటే 6 ముఖములనడి పద్మముల వలె, మొత్తం 6 ముఖములని అలా చూస్తుంటే ఒక పెద్ద పద్మము ప్రకాశిస్తూ ఉన్నదా, ఎంతో చక్కగా ఉన్న పద్మాన్ని దర్శిస్తున్నట్టుగా ఉంది. ఆయన పెదవులు ఎలా ఉన్నాయి అంటే దొండపండు వంటి పెదవులని చూస్తున్నట్టుగా ఉంది. ఆ దొండపండు పెదవులతో ఆయన నవ్వుతున్నప్పుడు అమృతము ప్రవహిస్తోందా ఆ పెదవుల నుంచి అన్నట్టుగా ఉందిట. అటువంటి శివకుమారుడిని మరిన్ని విశేషాలతో వర్ణించారు ఆదిశంకరాచార్యులు వారు. ఎలా అంటే స్ఫురన్మందహాసై సహానించ కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని. స్ఫురన్మందహాసై, చిరునవ్వులనడి హంసలతో ఉన్న క్రీగంటి చూపులనడి తుమ్మెదతో ప్రకాశిస్తున్నాయా. సహంసాని చంచ, హంసలతోనూ క్రీగంటి చూపులనడి తుమ్మెదలతో ప్రకాశిస్తున్నాయా అంటే ఆయన ముఖమేమో పద్మంలా ఉంది, ఆ పద్మం మీద తుమ్మెదలు ప్రకాశిస్తున్నాయట. తుమ్మెదలు వాలి తేనెని తీసుకుంటూ ఉంటాయి కదా, అలా వర్ణించారు. స్ఫురన్మందహాసై, చిరునవ్వులనడి ముఖము గలవాడే, ఆ నవ్వులు కూడా చక్కటి నవ్వండి. ఆ నవ్వు నుంచి ఆ దొండపండి పెదవులు ఇలా నవ్వుతున్నప్పుడు అమృతం వస్తున్నట్టుగా ఉంది. సుధాస్యంది బింబాధరాణి సూనో తవాలోకయే షణ్ముఖాంబోరుహాణి. సుధాస్యంది బింబాధరాణీస, దొండపండు వంటి పెదవులు ఎర్రగా ఉండి చక్కగా వాటి నుంచి అమృతం వస్తోందా, ప్రవహిస్తోందా అన్నట్టుగా ఉందిట. ఓ శివకుమారా, ఓ షణ్ముఖుడా అని చెప్పి ప్రస్తావిస్తూ ఆయన ఆదిశంకరాచార్యుల వారు 6 ముఖములనడి పద్మాన్ని ఈ విధంగా వర్ణించారు. ఈ శ్లోకం చదివితే మానసిక ప్రశాంతత వస్తుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి చక్కగా మనం కూడా చిరునవ్వుతోటి మనశ్శాంతిగా ఉంటామన్నమాట. స్ఫురన్మందహాసై సహానించ కటాక్షావళి భృంగ సంఘోజ్వలాని. సుధాస్యంది బింబాధరాణి సూనో తవాలోకయే షణ్ముఖాంబోరుహాణి. స్ఫురన్మందహాసై పక్కన ఒక పదం ఉందండి, స, ఒత్తు సా పలకాలి సరిగమల్లో. సహంసాని చంచ అని పలకాలి. మరి ఒక 15వ శ్లోకంతో రేపు కలుద్దాం. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి శ్రావణ మాస శుభాకాంక్షలు.